హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనము ఒక హెల్దీ రెసిపీని అయితే తయారు చేద్దాము. అదేంటో కాదు, ఓట్స్తో కిచిడి. ఇది మనము డిన్నర్, బ్రేక్ఫాస్ట్, లంచ్లోకి కూడా తినొచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. ఇంకెందుకు లేటు, మరి స్టార్ట్ చేసేద్దాం. వచ్చేసేయండి. ముందుగా మనమైతే 1 కప్ పెసరపప్పుని చక్కగా ఒకసారి వాష్ చేసుకొని అయితే నానబెట్టుకోవాలి. ఏ కప్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ ఓట్స్ తీసుకున్నామంటే మనం తీసుకున్న క్వాంటిటీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మనకి పెసరపప్పు ఎక్కువగా నానాల్సిన అవసరం లేదు. ప్రాసెస్ స్టార్ట్ చేసుకునే ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా నేను రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ చేసేద్దాము. ఒక కుక్కర్ తీసుకొని 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. మీరు ఒకవేళ కావాలంటే కంప్లీట్గా నెయ్యితో అయినా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడ నేను నెయ్యి, ఆయిల్ రెండు యూస్ చేశాను. అదొక 1 స్పూన్, ఇదొక 1 స్పూన్. మనకి ఆయిల్ వేడైన తర్వాత ఒక 1 స్పూన్ తాలింపు గింజలు, 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. కొంచెం అవి తాలింపు గింజలు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకున్నాను. ఒక 1 మీడియం సైజ్ ఆనియన్ చాప్ చేసుకొని, అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా చాప్ చేసుకొని, మనకి ఆనియన్స్, పచ్చిమిర్చీలు ఒక 3-4 నిమిషాలైతే తాలింపులో వేగాలి. ఈ మాత్రం వేగాక ఒక 1 మీడియం సైజ్ క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ క్యారెట్ మరీ చిన్నగా కట్ చేయకండి, మనం విజిల్ పెడతాం కాబట్టి క్యారెట్ అంతా నుజ్జు నుజ్జు అయిపోతుంది. ఒక 2 నిమిషాలు క్యారెట్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద టమాటోని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ టొమాటోస్ కూడా ఒక 3-4 నిమిషాలు కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే మంచిగా వేగనివ్వాలి. కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి కిచిడీకి అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి కలిపేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను. ఈ ఉప్పు వేయడం వల్ల మనకి టొమాటోస్ అనేవి సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఒక 3 నిమిషాలు అలా వేగిన తర్వాత టొమాటోలన్నీ, ఇక్కడ నేను ఒక గుప్పెడు జీడిపప్పునైతే వేస్తున్నాను. జీడిపప్పు వేయడం వల్ల మన కిచిడీకి మధ్య మధ్యలో ఆ జీడిపప్పులు తగులుతుంటే చాలా బాగుంటుందండి. సో ఇక్కడ నేను ఒక 2 నిమిషాలు కలుపుకొని 1 కప్ గ్రీన్ పీస్ కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. మన కిచిడి తయారవ్వడానికైతే కంప్లీట్గా ఒక 20-25 నిమిషాలే పడుతుందండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడైతే మనము ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అదైతే వేసుకుంటున్నాను. ఈ పెసరపప్పు వేసిన తర్వాత 2 కప్స్ ఓట్స్ కూడా రెడీగా పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి పెసరపప్పు, ఓట్స్ అయితే చాలా మంచివండి హెల్త్కి. ఓట్స్ గురించి ఎలాగో మనకి తెలిసింది, వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది కదా. పెసరపప్పులో హై ప్రోటీన్ ఉంటుంది. మనకి పెసరపప్పులో, ఓట్స్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే గుణమైతే ఉంటుంది. కాబట్టి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ కిచిడి అయితే. ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడైతే మనము ఈ పెసరపప్పు, ఓట్స్ ఉడకడానికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. మనం టోటల్గా 2 కప్స్ ఓట్స్, 1 కప్ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 6 కప్స్ వాటర్ అయితే యాడ్ చేయాలి. ఈ 6 కప్స్ వాటర్తో పాటు ఇంకొక 2 కప్స్ వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. అంటే మొత్తం 8 కప్స్ వాటర్ యాడ్ చేశాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా పసుపు, మన రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేసి ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు మనమైతే విజిల్ పెట్టేద్దాము. 2 విజిల్స్ రానిస్తే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. హడావడిగా పిల్లల్ని స్కూల్కి, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఇలా ఇన్స్టెంట్గా ఈ ఓట్స్ కిచిడి చేసుకుందామంటే 30 మినిట్స్లో మన రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి కలుపుకొని చూస్తున్నాను, పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇంకా నేనైతే సర్వ్ చేసుకుంటాను. ఎంత బాగుంటుందంటే మీరు ఒక్కసారి ట్రై చేస్తేనే మీకు దీని టేస్ట్ అనేది అయితే తెలుస్తుంది. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మీరైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను. దీనిపైన కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆ రుచి అనేది అయితే చాలా బాగుంటుందండి. యమ్మీ యమ్మీ ఓట్స్ కిచిడి అయితే రెడీ అయిపోయింది. నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుందండి, అంత బాగుంటుంది.
మీరైతే డెఫినెట్‌గా మన ఓట్స్ కిచిడీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్.